సూర్యాపేట జిల్లాలో బోనాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాజురెడ్డిగూడెం మండలం తిమ్మాపూర్ గ్రామంలో బోనాల ఊరేగింపుగా వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ గొడవతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గతంలో సైతం బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లాలో బోనాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపూర్ గ్రామంలో బోనాల ఊరేగింపుగా వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గొడవతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, సూర్యాపేట జిల్లాలో బోనాల పండుగ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే జాజిరెడ్డి మండలం తిమ్మాపురం గ్రామంలో బోనాల ఊరేగింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంతమందికి కత్తిపోట్లు కావడంతో వారిని హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఈ గొడవ నేపథ్యంలో గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది ఇదే పండగ సందర్భంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీసుల ముందస్తు చర్యలు లేకపోవడమే ఇటువంటి దాడులు జరిగాయనేటువంటి అభిప్రాయాన్ని ఆందోళనను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అధికార బలంతో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమపై దాడులకు తెగబడుతున్నారనేటువంటి ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి వినబడతా ఉంది. అయితే ముందస్తు వ్యూహం ప్రకారమే అంటే బోనాల ఊరేగింపు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే కత్తులు తీసుకొచ్చారని, కావాలనే అంటే పక్క స్కెచ్ ప్రకారమే దాడులకు తెగబడ్డారనేటువంటి అభిప్రాయాన్ని ఆందోళన కూడా బీఆర్ఎస్ నేతల నుంచి వినబడతా ఉంది. ఎవరైతే దాడులు చేశారో దాడులకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. మొత్తానికి బోనాల పండుగ సందర్భంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కూడా ప్రస్తుతం అయితే అక్కడ పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. Gracias.